నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనన్నయ్య. ఒకసారి నేను సెల్లో ఉన్నప్పుడు కాపాడావు, ఇప్పుడు నా భర్తను కాపాడావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోమంటావు? ఇప్పటికైనా చెప్పండి, చెయ్యి నేరాన్ని నెత్తిన వేసుకోవటానికి కారణమేమిటో చెప్పండి. ఏం లేదు బోనా, నేనీ కేసు నా మీద వేసుకోకపోతే భార్గవి మున్నీని అంతం చేస్తానన్నాడా హరి. మీరు నా దగ్గర ఉన్నంతసేపు మీ ఉంపుడుగత్తెనే అంటారు తప్ప మీ భార్యనని అనరుగా. ఇదిగో దీన్నిక్కడే పెడుతున్నాను. మీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే దీన్ని నా మెడలో కట్టండి. రాజేంద్ర నేరం ఒప్పుకుంటే నేను ఈ కేసులోంచి బయటపడతాననుకున్నాను. కానీ ఇప్పుడు ఈ క్యాసెట్ పోలీసు వాళ్ళ చేతిలో పడితే నేను ఇంకో కేసులో ఇరుక్కోవడం కాకుండా రామ్దేవ్ని చంపింది కూడా నేనే ఒప్పుకున్నట్టు అవుతుందిరా. ముందు ఆ రికార్డ్ చేసింది ఎవడో కనుక్కోవాలి. ఈ సమస్యను సృష్టించిన భగవంతుడే పరిష్కారం కూడా చూపించాడు. మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న ఆ హరికి ఇబ్బందుల్ని సృష్టించి మీ బాబాయిని క్షేమంగా బయటకొచ్చేలా చేశాడు. ఇంతకీ భార్గవి ఎలా ఉందమ్మా? ఇంటికొచ్చినప్పటినుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా కుమిలి కుమిలి ఏడుస్తోందన్నా. కానీ ఆ ఏడుపు పోగొట్టుకున్న బిడ్డ కోసం కాదు, కనిపించని మున్ని కోసం. బాబాయ్ క్షేమంగా విడుదలైనందుకు సంతోషించాలా, లేకపోతే ఇది చేసిన పిచ్చి పనికి బాధపడాలో నాకు అర్థం కావట్లేదు నాన్న. ఆ బిడ్డను తిరిగి తీసుకొద్దామంటే ఆ బిడ్డ ఏమైందో కూడా చెప్పడం లేదు. ఇప్పటి వరకు త్యాగానికి ప్రతిరూపం మీ బాబాయి అనుకున్నానమ్మా. కానీ భార్గవి త్యాగంలో మీ బాబాయినే మించిపోయిందమ్మా. పెంచిన బంధాన్ని రక్త సంబంధం ఎక్కడ అధిగమిస్తుందేమోనని కన్న పేగునే తెంచుకొనొచ్చేసిందమ్మా. కాని త్యాగానికైనా ఒక హద్దుంటుంది కదా. తనకు బిడ్డ పుట్టినంత మాత్రాన మున్నీని బాగా చూసుకోలేనన్న ఆలోచన తనకెందుకు కలిగింది? కన్న బిడ్డను వదిలేసుకుని ఎలా వచ్చింది? ఒకసారి భార్గవితో మాట్లాడతానమ్మా. వద్దు నాన్న, తనిప్పుడు ఎవరితోనూ మాట్లాడే పరిస్థితిలో లేదు. బిడ్డ గురించి ఎలాగోలా నేను కనుక్కోడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు దాని బాధ తీరాలంటే ముందు మున్ని ఎక్కడుందో తెలుసుకోవాలి. మున్నిని చూస్తే కాని అది మామూలు మనిషి కాదు. ఆ హరి తాలూకా మనిషెవడో మున్నిని చంపడానికి వెంటపడ్డాట. ఇంతలో భార్గవికి నొప్పులు రావడంతో మున్నిని పారిపోమని చెప్పిందట. వాడు భార్గవిని వదిలేసి మున్ని వెంటపడ్డాడు. మున్నీని వాడేవన్నా చేసుంటాడేమోనని భయపడుతోందన్నా. మున్ని ఎక్కడుందో కనుక్కొన్నానా? సరే,
భువనా, నా పర్స్ ఎక్కడుంది? ఇక్కడుంది బాబాయ్. ఓ, నీ దగ్గర ఉందా? ఇటు ఇవ్వమ్మా. నేను ఇవ్వను. ఇవ్వమ్మా. ఇవ్వను. అరే అరే, చిన్న పిల్లలాగా అంతే తెగేస్తానా? ఏంటమ్మా, ఇవ్వమ్మా. ఆఫీస్ టైం అవుతుందమ్మా. నేను ఇవ్వను. ఇవ్వమ్మా ప్లీజ్. ఇవ్వురా. అయ్యో, బాబాయ్, మీ పర్సులో నా ఫోటో, అది కూడా దేవుడి పక్కన. తల్లిదండ్రులను పోగొట్టుకున్న నువ్వు ఈ చిన్న వయసులో నీ గురించి ఆలోచించటం మానేసి పరుల కోసం ఎప్పుడూ స్వార్థం లేకుండా ఆలోచిస్తుంటావు. అందులోనూ ఈ పిన్ని బాబాయిలంటే నీకు ప్రాణం కంటే ఎక్కువ. అలాంటి నువ్వు నాకు దేవత కంటే ఎక్కువే. ఏమ్మా, నేను నీ ఫోటో నా పర్సులో పెట్టుకోకూడదా? బాబాయ్, లేమ్మా, నీ స్థానం అక్కడ కాదు, ఇక్కడ. బాబాయ్, ఎందుకు బాబాయ్ వచ్చి నన్ను కలవకుండా వెళ్ళిపోయారు? మీరు కూడా నన్ను పరాయిదానిలా చూస్తున్నారా బాబాయ్? ఎందుకు ఇలా చేస్తున్నారు బాబాయ్? అమ్మా పాలు. నెలాఖరు వచ్చిందమ్మా, పాలు డబ్బులు ఇయ్యమ్మా. ఇప్పుడే తెస్తానుండు. ఏమండి, ఏమండి, పాలబ్బాయి వచ్చాడు, పాల డబ్బులు ఇవ్వాలి. పర్స్ కనిపించట్లేదేమిటండి? సరిగా చూసావా? చూశానండి, ఓసారి మీరు కూడా చూడండి. పర్స్ ఎక్కడ పోయి ఉంటుంది? సరిగా చూసావా? చూశానండి, ఓసారి మీరు కూడా చూడండి. పర్స్ ఎక్కడ పోయి ఉంటుంది? ఇప్పుడెలా అండి? పాలబ్బాయి డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నాడు. సరేనండి, రేపు రమ్మని చెప్తానండి. ఇంట్లో డబ్బులు లేవు, రేపు తీసుకుంటావా? సరేనమ్మా. ఏమండి, ఇంతకీ పర్స్ ఎక్కడ పారేసుకున్నారండి? కొన్ని మనం పారేసుకోబోనా? మనకు కావలసిన వాళ్ళకి మన ఉనికిని చెప్పడం కోసం ఆ భగవంతుడే మన వస్తువులు కొన్ని పోయేలా చేస్తాడు. ఏ భార్గవి క్షేమంగా ఉండాలని కోరుకున్నాను. ఏ భార్గవి కోసం నేను జైలుకు కూడా వెళ్ళాను. ఆ భార్గవి క్షేమంగా ఉందని చిరంజీవి గారు చెప్పాక భార్గవిని చూడాలనిపించింది బోనా. రాత్రి అవినాష్ ఇంటికి వెళ్ళాను. భార్గవిని చూసి హడావిడిలో బహుశా పర్స్ అక్కడే పారేసుకొనుంటాను. అవునండి, మీరు భార్గవిని చూడటానికి వెళ్లారు కదా, భార్గవి ప్రసవించిందో లేదో చూసారా? భార్గవిని చూసిన సంతోషంలో
ఆ విషయమే మర్చిపోయాను బోనా. అక్కడున్నంతసేపు భార్గవిని చూస్తూనే ఉండిపోయాను. భార్గవికి డెలివరీ అయిందో లేదో కూడా నాకు తెలియదు బోనా. ఇంతలో భార్గవి కళ్ళు తెరిచింది. నేను హడావిడిగా బయటకొచ్చేశాను. అయినా భార్గవి ప్రసవించుంటే పక్కన బిడ్డుండాలి కదా. పక్కన బిడ్డ లేదంటే ఇంకా ప్రసవించనట్టే బోనా. చూటి అరే ఈ బుడ్డది ఎక్కడుందో గాని ఎక్కలేక ప్రాణాలు పోతున్నాయిరా బాబు. అరే ఎక్కడున్నావే, ఒక్కసారి దొరకవే, నీకు పుణ్యం ఉంటుంది. బ్రిడ్జ్ మే ఈ పాగల్ గాడి ఫోన్ ఒకటి పప్పా దొరికిందా పాప దొరికిందా పాప దొరికిందా అని గంటకొక్కసారి ఫోన్ వచ్చేసి టెన్షన్ పెడతాడు. హా భాయ్ సాబ్, పాప దొరికిందా? అదే పనిలో ఉన్నా. తిండి నిద్ర ఆఖరికి మందు కూడా మానుకుని ఎక్కుతున్నా. కొంచెం జాగ్రత్తగా వెతకరా. మనకంటే ముందు ఆ పాప సీఐకి దొరికింది అనుకో, నన్ను ఇంకెవరు కాపాడలేరు. మనం వెతికేవాళ్ళు ఒక్కోసారి మన పక్కనే ఉంటారు, కానీ మనం చూడం. అందుకే జాగ్రత్తగా చూడు. సచ్ బోల్ రాయ్ సాబ్, బిల్కుల్ సచ్ హై. మన పక్కనే ఉంటారు కానీ మనం చూసుకో. కానీ బాయ్ సాబ్, నేను మాత్రం అలా కాదు. ఈ సిటీలో గల్లీ గల్లీ ఎత్కి ఓ చటీకా పక్కడేగా. ఏదైనా తేడా వచ్చిందనుకో, అరా కనపడితే వేసేసి నీకు ఫోన్ చేస్తా. ముందు ఫోన్ పట్టే. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే